త్రిదశ రైస్, అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా. త్రిదశ రైస్, వేర్ లైఫ్ షైన్స్. డ్రైనేజీలో ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు ప్రత్యక్షం కావడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో అక్కడ ప్రత్యక్షం కావడంతో వెంటనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి కూడా ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఏం జరిగిందో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి బ్యాలెట్ పత్రాలు మీరంతా కూడా చూడడం జరిగింది, ఎలా బయటకు వచ్చాయి, అసలు మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి ఇప్పటివరకు మేము ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, కొంతమంది ప్రభుత్వ అధికారులు, పూర్తిగా పోలీస్ అధికారులు కలిసి ఒక టీమ్గా పనిచేస్తూ ఉన్నారు. అది మేము చూసినాం. అయినా మేము ధైర్యంతో ఎదుర్కొన్నాం. ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు మన వైపు ఉంటారని నమ్మకంతోనే మేము ఎన్నికలకు పోయినాం. కానీ నిన్నటి సంఘటన చూసిన తర్వాత పోలింగ్ అధికారులు కూడా వాళ్ళ వైపు అయిన విషయం స్పష్టంగా కనబడుతుంది. ఆ టీంలో చేరినరనే సంగతి అర్థం కనబడుతుంది మనకు. చిన్నకాపర్తిలో బ్యాలెట్లు మొత్తం మా పార్టీ అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తు మీద వేసి ఉన్న ఓట్లు బ్యాలెట్లే వందలాదిగా అక్కడ కనపడ్డాయి. మురికాలులో కావచ్చు, స్కూల్ ఆవరణలో కావచ్చు, ఆ తర్వాత పక్కన కొంచెం తగలబెట్టినట్టుగా ఆడ కొంత బూడిద కూడా కనబడుతూ ఉంది. అంటే ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా ఉండవలసిన ఎన్నికల అధికారులు కూడా ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగి, ఎమ్మెల్యేలో మంత్రులు ఇంకొకరికి లొంగి, ఒత్తిడిలో లొంగి ఆ వైపు పనిచేయడం అనేది ఇది దుర్మార్గం. ఇది ఎప్పుడు కూడా చూడలేము మేము గత చరిత్రలో. ఇది ఇప్పుడే కనబడుతుంది. అది మొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ జిల్లా కలెక్టర్ వెంటనే ఈ విషయంపై స్పందించి ఆర్డీఓని విచారణాధికారిగా నుంచి ఆడ పూర్తిగా ఆర్ఓ తప్పిదమని తెలిసింది. ఎప్పుడైతే పోలింగ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా ఆర్ఓ చేసినటువంటి తప్పిదంతో మొత్తం కూడా బయటపడ్డాయి. ఎందుకంటే అభ్యర్థులంతా కూడా సంతకాలు పెట్టిన తర్వాతనే సీల్ చేసి వెళ్ళిపోతారు. కానీ అక్కడ తప్పిదమని కూడా జిల్లా కలెక్టర్ చెప్పారు. వాస్తవమే, దొరికింది, మేము పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక చోట తప్పిదమని అంటున్నారు. ఇప్పుడు అనేక చోట్ల చిన్నారాయపురం అనే గ్రామం ఉంది పక్కనే, అక్కడ ముందు మా అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు ఒక ఓటుతోని. మళ్ళీ పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు లేదు రీకౌంటింగ్ చేస్తే మాగమని చెప్పారు. రీకౌంటింగ్ చేసి సమానం వచ్చినాయని చెప్పారు. సమానం వచ్చింది, టాస్ వేయాల్సిందే అని చెప్పారు. అయినా మా వాళ్ళు తప్పని పరిస్థితిలో అక్కడ ఒత్తిడికి లొంగి మంచిదని ఒప్పుకున్నారు. టాస్ వేసిండ్రు. టాస్లో మా అభ్యర్థి గెలిచిండు. బయటకు వచ్చేసిండ్రు, గేట్ దానికి వచ్చిండ్రు, ఊరేగింపులు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్ళు విసరడం, గడబడి చేయడం, ఈ నుంచి మళ్ళీ పైనుంచి వెళ్ళి అధికారులకు ఫోన్లు పోవడం, మళ్ళీ వెనకకి రమ్మని చెప్పి పిలిచి, చాలా విచిత్రం ఇది, గేట్ దగ్గర పంపించిన అభ్యర్థులు మళ్ళీ వెనక్కి పిలిచి మళ్ళీ కౌంటింగ్ చేయమంటున్నారు, రీకౌంటింగ్ అని చెప్పి రీకౌంటింగ్ చేసి ఒక్క ఓటుతోని కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ప్రకటించారు. ఇట్లా అనేక చోట్ల దాదాపు ఉమ్మడి జిల్లాలో 20-25 చోట్ల మాకు ఇదే కంప్లైంట్ వచ్చింది. మేము గెలిచినాక కూడా ప్రకటించట్లేరు అని చెప్పేసి అని. అంటే ఈ రకంగా అనేక చోట్ల కూడా జరిగినాయి. వీటిపైన ఎన్నికల అధికారులు, కలెక్టర్ గారిని ఇంకొకరిగా స్పందించలేదు. కనీసం మా అభ్యర్థిని ఒకరిని కిడ్నాప్ చేసి, నామినేషన్ వేయడానికి పోతే కిడ్నాప్ చేసేసి చాలా దారుణంగా మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఆయనతో ఇబ్బంది పెడితే ఇప్పటివరకు కేసు నమోదు చేయలే, అరెస్ట్ చేయలే. ఇంకా వాడు రౌడీ విరవీగుతున్నాడు అక్కడ ఛాలెంజ్ చేస్తూ. ఇట్లా జిల్లాలో అనేకమైన చోట్ల వాస్తవానికి అక్కడ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారి కానీ, జిల్లా పోలీస్ అధికారి కానీ సరైన రీతిలో స్పందించలేదు. అదే మా వాళ్ళను ఏ తప్పు లేకుండానే మీ మీద కంప్లైంట్ వచ్చింది రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ పేరు మీద కూర్చోబెడుతున్నారు. గతంలో ఎటువంటి నేర చరిత్ర లేని వాళ్ళు మా పార్టీ కార్యకర్తల యాక్టివిస్టులను కూడా పోలీస్ స్టేషన్లో పిలుస్తున్నారు. రోజు పిలిచేసి కౌన్సిలింగ్ రమ్మని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటువంటి దుర్మార్గాలన్నీ జరుగుతున్నాయి. ఇవాళ కేవలం ఒక అధికారిని ఏదో సస్పెండ్ చేసి మేమేదో బాగా క్లీన్గా ఉన్నామనంటే అది సరికాదు. రేపు 2వ విడత 3వ విడతలనైనా జిల్లా అధికారులు సరైన పద్ధతిలో స్పందిస్తేనే మంచిది. కాంగ్రెస్ పార్టీ కొరకే పనిచేయాలని అనుకుంటున్నట్టు మీరు, అది కరెక్ట్ కాదు. మీరు పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ ఇద్దరిపైన ఉంది జిల్లా అధికారులుగా. దాంట్లో మీరు ఫెయిల్ అవుతున్నారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఒక ఎస్ఐ మండల పార్టీ అధ్యక్షుడు కంట్రోల్లో ఉంటున్నాడు, ఒక సిఐ డిఎస్పీలు బ్లాక్ కాంగ్రెస్ నాయకుల కంట్రోల్లో ఉంటున్నారు. దాన్ని బట్టి చూసినప్పుడు జిల్లా మంత్రి ఏం చెప్తే జిల్లా ఉన్నతాధికారులు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అధికారుల తీరు అంటున్నారు. మీరు కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, చూసడం జరిగింది. అప్పటికి ఇప్పటికి తేడా ఏం కనపడదు. ఎప్పుడన్నా మీరు కూడా 15-20 ఏళ్ళ నుంచి వెళ్ళి మీడియా ఫీల్డ్లో ఉన్నారు. మా 10 సంవత్సరాల అధికారంలో ఒక్కరోజు ఇటువంటి ఇన్సిడెంట్ వినరా? అసలు మీరు ఎప్పుడన్నా ఒక ఆరోపణ మేము అక్రమం చేసినామని కానీ, నిర్బంధించినమని కానీ, ఎన్నికల్లో ఒకరిని నామినేషన్ వేయకుండా ఆపినమని కానీ, ఒక కాంగ్రెస్ కార్యకర్తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినామని కానీ విన్నరా? ఒక్క మాట ఎప్పుడైనా మొత్తం మీడియాలో చూపించండి. నాకు ఈ 10 ఏళ్లలో మీడియా రికార్డ్స్ అన్నీ కూడా తీయండి. ఏ ఎన్నికలు వచ్చినా సరే నల్గొండ జిల్లా చరిత్రని మార్చేసినాం. అంతకుముందు 2014 ముందు మీకు తెలుసు, ఏ ఎన్నికలు వచ్చినా వందలాది కొట్లాటలు, కేసులు, కనీసం 10కి తగ్గకుండా హత్యలు, దాదాపు 100 పైగా హత్యా ప్రయత్నాల కేసులు, వందలాది వేలాది ఇతర కేసులు ఉండేది.
టీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో శాంతి భద్రతల కంట్రోల్ ఉండాలి, పోలీసును రాజకీయాలకు వాడొద్దు అని చెప్పి వారు చెప్పిన దాన్ని తూచ తప్పకుండా అమలు చేసినాం. ఒక్కటంటే ఒక కేసును కూడా మేము పెట్టలేదు, ఎక్కడ కూడా ఇబ్బందులు జరగనీయలేదు. ఎన్నికలకు సంబంధించి ఒక ఫిర్యాదు కూడా లేదు. నేను ఛాలెంజ్ చేస్తాను దీని విషయంలో. ఎవరు వచ్చినా సరే ఈ జిల్లాలో మంత్రులు ఎవరు చర్చకు వచ్చినా 10 ఏళ్ల హిస్టరీ తీయండి, ఒక్కటంటే ఒకటి కూడా ఎక్కడ కూడా కనపడలేదు ఇటువంటివి. మేమంత ఫేర్గా అంత డెమోక్రటిక్గా పనిచేసినాం. సర్పంచ్ ఎన్నికల గురించి పూర్తిగా చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్ ఫలితాలు రావడం జరిగింది, రెండో ఫేజ్, మూడో ఫేజ్ ఉంది. మీ అంచనా ఎలా ఉన్నది మొత్తం గ్రామాల్లో పోటాపోటీగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో? మొదటి దశలోనే మా వాళ్ళు అద్భుతమైన విరోచితమైన పోరాటం చేశారు. మొత్తం నేను ముందుగానే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కలిసి పనిచేస్తే, కొంత అక్కడక్కడ ఎన్నికల్లో పాల్గొంటున్న సిబ్బంది కూడా వాళ్ళకి సహకరిస్తే కూడా వాళ్ళు సాధించిన ఫలితాలు గొప్పగా లేవు. మేము 40% ఫలితాలు సాధించినాం. అందులో ఇంకా కొన్ని 20-25-10% పైన అందులో కూడా అక్రమంగా ప్రకటించుకున్నవే. మిగతా గ్రామాల్లో కూడా అద్భుతమైన పోరాటం చేశారు మా వాళ్ళు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు. ప్రజల మద్దతు మాకు ఆ వైపు ఉంది. మేము వాస్తవానికి ఇది పార్టీ రహితమైన ఎన్నికలు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిబింబించదేమో అనుకున్నాం, కానీ చాలా స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్ కండువా కప్పుకుంటే గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళకే ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ఈ మొదటి విడత ఫలితాలతోని స్ఫూర్తిని తీసుకొని మరింత విరోచితంగా పోరాటం చేస్తారు. రెండో విడత, మూడో విడత ఫలితాల్లో మేము ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తాం. మీ సొంత గ్రామంలో కూడా మీ నాన్నగారు పోటీ చేయడం జరిగింది, గెలిచడం జరిగింది. మీ నాన్నగారు పోటీ చేయడానికి కారణం ఏంటి? అసలు అక్కడ ఎన్నిక ఎలా జరిగింది? వాస్తవానికి ఆయన జ్ఞానం వచ్చినప్పటి నుంచి, ఆయన కొంచెం పనిచేసే శక్తి వచ్చినప్పటి నుంచి ప్రజల గురికి పనిచేస్తున్నాడు. ఆయన ఊరికి ఉచితంగా వైద్యుడిగా పనిచేసిండు, ఊర్లో డాక్టర్లు లేరని చెప్పి ఆ ఊరికి ఉచితంగా ఉపాధ్యాయుడిగా పనిచేసిండు, చదువు చెప్పించడానికి, ప్రజలకు చదువు చెప్పాలని అన్ని వర్గాలకు అన్ని కులాలకు అని చెప్పి అన్ని రకాల సేవలు ప్రజలకి. చదువు ఆ కాలంలో చదువుకున్నవాడు ఒక్కడే అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఏమి రాయాలన్నా, ఏం చేయాలన్నా, గ్రామంలో కుటుంబాలు వేరుపడాలన్నా, భార్యాభర్తల పంచాయతీలున్నా, అన్నదమ్ముల పంచాయతీలున్నా ప్రతిదీ కూడా తను పరిష్కారం చేసిండు. ఆయన జీవితం అంతా 90% ఊరు ప్రజల కొరకే చేసిండు. మా కుటుంబం చేసిన దానికంటే మా కుటుంబం లాగానే ప్రజలందరూ కూడా చూసుకున్నాడు. ఎందుకు ఆయనకి లాస్ట్ ఇప్పుడు పోటీ చేయాలి ఎన్నికల్లో, నాకు సర్పంచ్ కావాలని అనుకున్నాడు, కోరికను వెలిపించిండు, అందరూ కూడా ప్రజలు అంగీకరించారు. కానీ సర్పంచ్ ఎన్నికల్లో చూస్తాం, గ్రామాల్లో చూస్తే అదంతా ఒక ఎత్తు. ఒక మాజీ మంత్రి తండ్రి అక్కడ నిలబడుతున్నారంటే అందరి దృష్టి ఉంటుంది, ఓడించాలని కూడా ఉంటుంది, అంతా చూస్తుంది. ఎలా గెలవగలిగారు? ఏమన్నా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టారా మీరు? వాళ్ళు ఖర్చు పెట్టారా? ఎలా జరిగింది? వాస్తవాన్ని మీరు అందరూ కూడా చూసారు, మీడియా వాళ్ళు. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఒకటే రోజు 3 కాలనీలు ఏదైతే ఉన్నాయో, గతంలో మేము కట్టించిన ఏవైతే ఉన్నాయో, బీసీ కాలనీ ఒకటి, 2 ఎస్సీ కాలనీలు, అక్కడ ప్రజలు ఒక్కసారి నన్ను వచ్చి కనిపడి పొమ్మంటున్నారు అంటే ఒకటేసారి వెళ్ళి, మన మీడియా మిత్రులు ఉన్నారు, వాళ్ళ సమక్షంలోనే అక్కడ 10 నిమిషాలు, అక్కడ 10 నిమిషాలు మాట్లాడేసి వాళ్ళకు గుర్తు చేసి వచ్చేసిన తప్ప నేను ఒక్కరోజు కూడా ఎన్నికల్లో ఇన్వాల్వ్ కావాలి, నేను ప్రచారం కూడా చేయలేదు. అది మీరు అందరూ కూడా చూసినారు. నేను తను ఒక సాదాసీదా మనిషిగా ఎట్లయితే జీవితాన్ని గడుపుతారో అదే పద్ధతిలో మీరు చేసుకోండి తప్ప నేను రాను అని చెప్పిన తన ప్రజల అభిమానంతోనే గెలిచిండ్రు. ఆయన 95 ఏళ్ళు ఉన్నారు. మేము ఒకటే అనుకున్నాం, ఆయనకు నిత్యం పనిచేయడమే అలవాటు. నేను మంత్రిగా ఉన్న కాలంలో కొంత ఆయన నిరోధించిన, ఈ వయసులో మీరు తిరిగితే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, మీకు ఆరోగ్యం మంచిగా ఉంది, దీన్ని కాపాడుకోండి, మీరు 100 ఏళ్ళు ఉండాలని మేము కోరుకుంటున్నాం కుటుంబ సభ్యులుగా అని చెప్పి నేను కొంత నియంత్రించి ఇంట్లో ఉంచే ప్రయత్నం చేసిన. కానీ ఆయన కోపానికి వచ్చి వెళ్ళిపోయాడు, నేను ప్రజలతోనే ఉంటానని చెప్పి. ఆయనకు చిన్ననాటి నుంచి వెళ్ళి ఊరందరికీ వైద్యం చేసే అలవాటు ఏదైతే ఉందో, బహుశా ఉస్మానియాకి, నిమ్స్కి ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సార్లు వెళ్ళిన పెద్ద మనిషి ఆయన ఒకరే ఉంటారు. మొన్న 2 నెలల క్రితం కూడా నిమ్స్ హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ ఫోన్ చేశారు. సార్, నాన్నగారు వచ్చిండ్రు, 3 గంటలు అయింది, ఇక్కడ ఒక పేషెంట్ పక్కన నిలబడి ఉన్నాడు, మేము పొమ్మంటే వెళ్తలేడు, మేము వైద్యం చేస్తాం మంచిగానే, మీరు తీసుకొచ్చారు కదా, మాకు అప్పచెప్పి వెళ్ళిపోయినట్టే కూడా పోవడం లేదు, జర కొంచెం మీరైనా చెప్పండి, ఈ వయసులో ఎంతసేపు హాస్పిటల్ ఉండకూడదు అని చెప్పి. నేను చూసి ఏంటంటే ఎవరో ఒక ఊరిలో వైద్యం వారికి బాగాలేదంటే తీసుకుపోయి తానే కార్లు తీసుకుపోయి జాయిన్ చేసేసి అక్కడ కూర్చొని ఉన్నారు. అంటే గంతగా కమిట్మెంట్తో పనిచేస్తారు, ప్రజలకు సేవ చేయడం కొరకే మనం పుట్టినమనే భావనతో పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన కోరికను నెరవేర్స్తేనే బాగుంటుంది, మనకు మనసులో ఒకసారి వచ్చినప్పుడు ఈ టైంలో అది చేస్తే బాగుంటుందని చెప్పి మా కుటుంబం అందరం కూడా అనుమతించినాం. సరే చేయండి అని చెప్పి. ఆయన ఒకటే ఉందంటే, నేను 5 ఏళ్ళు బతకాలి, సేవ చేసుకుంటూనే బతుకుతా, నాకు అదే స్పిరిట్ని ఇస్తుంది, అదే నాకు ఆయుష్ పెంచుతుంది అని చెప్పి ఒక భావనతో ఉన్నాడు. కాబట్టి మేమందరం కూడా అనుమతించినాం, ఊరందరూ కూడా ఆశీర్వదించారు. ఓడించడానికి ఎన్నో కుట్రలు చేస్తారు కదా రాజకీయాల్లో, సహజం. పర్టికులర్గా పాపం నా మీద ఉన్న కక్షనంతా ఆయన మీద, పెద్ద మీద తీసుకోవాలని ప్రయత్నాలు కూడా కనిపించలేదా? ఇప్పుడు నాన్నగారు అక్కడ నిలబడ్డారు, ఎలా ఉంటుందో వెళ్ళాలి. నేను ఒకటే అనుకున్నాను, ఏమైనా కానీ నేను 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు చూసినారు, నేను ఎంత ఫేర్గా ఉన్నా కూడా చూసినారు, ఎక్కడ కూడా అధికారాన్ని వినియోగించలే నేను. ఇప్పుడు కూడా నేను పోవద్దు,
చూద్దాం, ప్రజలకి పరీక్ష పెడదాం. నిజంగా ఆయన ఇంతకాలం చేసే సర్వీసెస్ను గుర్తిస్తున్నారా లేదా, రేపు భవిష్యత్తు కూడా ఆయన ఉండాలని కోరుకుంటున్నారా లేదా అని చెప్పేసి నేను వాళ్ళ మీద పరీక్ష పెట్టినా బ్రహ్మాండంగా గెలిచారు. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ఇప్పటి వరకు ఏ అధికారం లేకుండా ఎవరి నుంచి ఏమి ఒక ఓటు ఆశించకుండా పనిచేసుకుంటూ వచ్చిండు. ఆయనకి 95 అంటే దాదాపు నాకు తెలిసి ఆయన 15 ఏళ్ళ వయసు వచ్చిన కాంచి సర్వీస్ చేస్తున్నాడు. 80 ఏళ్ళు సర్వీసే చేసిండు. బట్ వాళ్ళు ఇచ్చిన శక్తితోని ఇంకా 5 ఏళ్ళు పూర్తి చేస్తాడు. 100 ఏళ్ళు తప్పకుండా పూర్తి చేసుకుంటాడు. ఆ ఊళ్ళో ఊరందరి అభిమానాన్ని తీసుకొని వాళ్ళ ఆయుష్ తీసుకొని 100 ఏళ్ళు పూర్తి చేస్తాడు. రైట్, చూడొచ్చు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ సొంత గ్రామంలో తండ్రి సర్పంచ్గా గెలవడం, వచ్చినటువంటి విధానం కూడా తన ప్రచారం చేయకుండా ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారో కళ్ళల్లోనే కనపడుతుంది. అదేవిధంగా డ్రైనేజీలో ఈ విధంగా బయటికి ఓట్ల స్లిప్పులు రావడం, అదేవిధంగా పారదర్శకంగా ఎన్నికలు జరగడం లేదని ఇప్పటికే ఆ ఎన్నికల కమిషన్కి జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా 2వ ఫేజ్ 3వ ఫేజ్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అధికారులు జాగ్రత్తగా ఎన్నికలు జరపాలని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.